హరి ఓం. వీరే హాండీవాలా నాగాబాబా. ఇలాంటి వారు ఎందరో నిగూఢ గుహల్లో ఉన్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు ఆనాటి గుహ మహాత్ములకు అప్పచెప్పి వెనుతిరిగి వస్తారు బిడ్డల్ని యోగ్యవంతులుగా తీర్చిదిద్దమని. వీరు యోగ్యవంతులుగా అయిన తర్వాత అందరూ వీరి యొక్క మాటతో పైకొచ్చి ఎన్నో కుంభవర్షాలు కురిపిస్తారు. ధనవస్తు వస్త్రాలు ఏవి శాశ్వతం కాదు అని అన్నీ కూడా దిగదుడుపు కిందే చూస్తారు. అంతటి హిమాలయ చలిలో కూడా నిప్పుగుండాన్ని గుండెల మీద పెట్టుకుని కంబలు కప్పుకొని ముందుకు సాగిపోతూ తమ ముందుకు వచ్చిన వారికి వారి యొక్క జీవన విధానంలో వచ్చే ఆటుపోట్లను సూచన చేస్తూ మారమని అందిస్తారు. అంతటి వారి గురించి వివరిస్తూ స్వామి అనేక గ్రంథాలు రచించారు. ఇందువల్ల ఈనాటి సమాజంలో మనందరికీ అందాలి, మనలో మార్పు రావాలి అని. ఈనాడు అపార్ట్మెంట్లు కొనుక్కొని అందరికీ దూరంగా ఉంటూ అదే ఎంజాయ్ అనుకుంటారు. ఆ ఎంజాయ్లో ఏమాత్రం ఎవరు చీమ దూరినా లేదా గాలి దూరినా మనిషి దూరినా సహించలేరు, భరించలేరు. చీమ దూరితే ఎక్కడ తను దాచుకునేది పాడైపోతుందని చీమల మందుతో చంపేస్తారు. గాలి దూరితే తట్టుకోవడానికి శరీరం గాలి దూరిన సందులో ఇళ్ళను కడుతున్నారు. ఇంకా మనిషి దూరితే అమ్మ బాబోయ్ మనకు బరువు బాధ్యతలు పెరిగిపోయినాయి, వీళ్ళని ఎక్కడ భరేస్తాం అని కోటాను కోట్లు సంపాదిస్తున్నారు. సంపాదించిన దాంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారా? ఏమీ లేకపోయినా అన్నీ వదిలేసి వీరున్నంత ఆనందంగా ఆరోగ్యంగా అంత వయసు వచ్చే వరకు బతుకున్నామా? లోపం ఎక్కడుంది? మనలో ఉందా లేదా వీరు ఎదిగిన విధానం లోపమా? బంధాలు బంధుత్వాలు అనేవి బరువుగా ఈనాటి పిల్లల్ని పెంచి పోషిస్తున్నారు. ప్రేమ అనురాగాలు అనేవి తల్లిదండ్రుల వరకే అన్నట్టుగా పెంచి పోషిస్తున్నారు. మరి మనం చేసే మాటలతో యుద్ధాలు, చేష్టలతో పనులు పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతాయి? ఇదిగో ఇప్పుడు మన శరీర అవస్థను చూస్తున్నాం చూడండి, అలానే తీర్చిదిద్దుతాయి. దానికి మందులు మాకులు వేస్తే తగ్గవు. మనుషులు మారుతూ దాన ధర్మ సేవ చేస్తూ ఉంటేనే తగ్గుతాయి. పనిని ప్రేమను దైవంగా భావిస్తేనే తగ్గుతాయి. ఈరోజు సాఫ్ట్వేర్లు వచ్చిన తర్వాత కంప్యూటర్ల ముందు కూర్చుని మెదడును వాడుతున్నారు. చుట్టూ ఉన్నవారిని గ్రహించలేకుండా ఉన్నారు. ఏమైనా రోగం వచ్చిందంటే ఒత్తిడి వల్ల వచ్చింది లేదా పని వల్ల వచ్చింది. పని వల్ల రోగం రాదు, ఒత్తిడి వల్ల రోగం రాదు. మనం చేసే పని వల్ల, మాటల వల్ల, పనుల వల్ల వస్తుంది. మనం కష్టపడి పని చేస్తే రోగం ఎందుకు వస్తుంది? శరీరం పనిని దైవంగా చేస్తున్నాం కాబట్టి, ఆ పనినే ప్రేమిస్తున్నాం కాబట్టి. ఆ భావనలో లోపం ఉంది. ఒంటిరెత్తి జీవితాలు, ఒంటి కోడలు మేడలు, ఒంటరి పిల్లలు, ఒడిదుడుకులు వస్తే తట్టుకోలేకపోవడాలు. మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, వాతావరణంలో ఎన్ని మార్పులు వచ్చినా వారు అంత నిరాడంబరంగా నిస్వార్థంతో మన అందరికీ ఆశీస్సులు ఎందుకు అందిస్తున్నారు? సూచనలు ఎందుకు చేస్తున్నారు? మహాత్ములంటే వీరు, మనం కాదు. మనం మానవత్వం లేని మనుషులం. మనుషుల్ని మాటలతో చేష్టలతో పీక్కు తింటూ జంతువులు ఉండాల్సిన చోటుని మనం ఎంజాయ్ చేయాలనే పేరుతో అనేక ఆహారాల్లోని, వ్యవహారాల్లోని, అన్నిటిలోని లోపాలే చేస్తున్నాం. ఇంకా మనకి తప్పొప్పులు ఎక్కడ తెలుస్తాయి? మానవత్వంతో ఎక్కడ జీవించాం?
రోగం వస్తే భయం, పిల్లలు ఏమన్నా ఎదిగే కొలది ఏమవుతారని భయం, బయటికి వెళ్తే భయం భయం భయం. ఎదుటివారిని ఇంటికి వచ్చి 4 రోజులు ఉంటే బాధ, బాధ్యతలకు దూరం, బంధాలు వద్దు. కానీ మనం వచ్చిన పని బంధాల నుంచి విముక్తి జరగడానికి, అంటే మనుషులను వదిలేయడానికి కాదు. మనం చేసిన తప్పొప్పులు మనకి ఎదురుగా మనుషుల రూపంలో, పక్షాదుల రూపంలో ఉన్నాయి. వాటికి సరైన నీడనిస్తూ, మేమున్నామని ధైర్యాన్ని ఇస్తూ ఉంటేనే మనకుంటే ఉన్న చీడపీడలన్నీ తొలుగుతాయి. ఏదైనా లోపం మనలోనే ఉంది, ప్రకృతిలోనే లేదు, పంచభూతాల్లోనే లేదు, ఎదుటివారిలోనే లేదు. లోపం ఉంటే మనలో ఉంది కాబట్టి మనం ఇలా ఉన్నాం.